హలో ఆల్, వెల్కమ్ టు వాచ్ ద వర్డింగ్. వశిష్ఠ డైరెక్ట్ చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారి 156th ఫిలింకి విశ్వంబర అనే టైటిల్ని కన్ఫర్మ్ చేశారు. అఫీషియల్గా టైటిల్తో పాటు కాన్సెప్ట్ వీడియో అని ఒకటి రిలీజ్ చేశారు. ముందుగా విశ్వంబర అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. యూనివర్స్కి సపోర్ట్ చేసే దేవత అని మీనింగ్ వస్తుంది. లేదు, విశ్వంని భరించేది అని అనుకోవచ్చు. ఇంటర్నెట్లో వెతికితే ఇలా ఉంటారు అని ఒక ఫోటో దొరికింది. కొన్ని ఆర్టికల్స్ చదివితే మహావిష్ణువుని కూడా అంటారు అని ఉంది. ఇదంతా కాకుండా విశ్వంబర అనే బుక్ కూడా ఉందని తెలిసింది. మరి సినిమాకి ఈ బుక్కి ఏమైనా లింక్ ఉందో లేదో నాకు తెలీదు. కాన్సెప్ట్ వీడియో అంటూ ఏదో ఒక లోకంలో అవతార్‌లో లాగా గాలిలో ఉన్న ఒక ప్లేస్‌లో ప్రకృతి శక్తి రూపమైన నింగి, నేల, నిప్పు, నీరు, గాలి అన్నిటినీ నియంత్రించగల ఒక శక్తిని రగ్బీ బాల్ లాంటి ఒక పెట్టెలో పెట్టి లాక్ చేస్తారు. అది అనుకోకుండా అక్కడి నుంచి జారుకుంటూ పోర్టల్ లాంటి ద్వారాలు ఓపెన్ చేసుకొని భూమిలోని భారతదేశంలో పడుతుంది. దాని శక్తిని చూపించడానికే అది గ్రహ శకలాలను, అదే అండి బాబు, మీటియర్స్, సెలెస్టియల్ రాక్స్ ఆర్ స్పేస్ డెబ్రిస్ అనుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం అండి. వాటిని కూడా పేల్చేస్తుంది. భూమిపైన పడినా కూడా దానికి ఏమీ కాదు. అండ్ ఆంజనేయ స్వామి దగ్గరలో పడడం వల్లే భూమికి ప్రమాదం నుంచి తప్పించుకుంది అని సింబాలిక్‌గా చూపించారు అనుకుంటా. ఈ శక్తి గురించి పోస్టర్‌తో ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఉంది నా దగ్గర. ఇక్కడ మనం లోగో పోస్టర్‌లో అబ్జర్వ్ చేస్తే ఆ పెట్టెలో ఉన్నది ఈ లోగోనే. ఈ లోగోలో ఫైర్, వాటర్, ఎయిర్, ల్యాండ్, స్కై అని రాసుంది. వీటి అన్నిటికీ త్రిశూలంని లింక్ చేశారు. నా గెస్ ఏంటి అంటే ముల్లోకాలు ఉన్నాయి అంటారుగా, అందులో దేవలోకం నుంచి ఇది జారి పడింది అనుకుంటా. సో ఈ శక్తి అందుకున్న హీరో సూపర్ హీరోగా మారతాడా? బ్రహ్మాస్త్రాలు లాగా దేవలోకం, భూలోకం రాకెట్ లేకుండా తిరిగేసి సమస్త లోకాలను కాపాడే ప్రయత్నం చేస్తారేమో. కైండ్ ఆఫ్ సూపర్ హీరో టెంప్లేట్ అవ్వచ్చేమో. లేదంటే స్టోరీ అంతా యానిమేషన్‌లో పెట్టి సోషియో ఫ్యాంటసీలా చూపిస్తారేమో. అంజి, అరుంధతిలా ప్రెజెంట్ చేసే అవకాశం అయితే ఉందని ప్రెడిక్ట్ చేస్తున్నాను. గ్రాఫిక్స్ క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. గ్రెయినీగా ఉంది. ఒక షాట్ అయితే చాలా పూర్ అనిపించింది. ఆ లాక్ చేసే వ్యక్తి కూడా యానిమేటెడ్‌గా క్లియర్‌గా తెలుస్తోంది. సో స్టోరీలా చూపిస్తారు అని అనుకోవడానికి కూడా ఇదొక రీజన్. అండ్ హనుమాన్‌లో కూడా అలాగే చూపించారు. టైటిల్ రివీల్ కూడా హనుమాన్ లాగానే ఉందని అనిపించింది. మీకేమనిపించింది? టైటిల్ ఎలా ఉంది? గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? కమెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.